కేసీఆర్ గారి స్పీచ్ అంటే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కన్నా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు సబ్జెక్ట్ కూడా ఉంటుంది. కేసీఆర్ గారు జగిత్యాలలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నందుకు ఆ సభకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గంట సేపు మాట్లాడారు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడుతుండంటేనే కరోనా నుంచి కేసీఆర్ గారి ప్రెస్ మీట్ కి కేసీఆర్ గారి స్పీచ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉండేటోళ్ళు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడుతుంటే ఎంత మంచి సినిమా వచ్చినా ఎంత పెద్ద ఐపీఎల్ మ్యాచ్ ఉన్నా కానీ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ చూస్తుండే. సో ఈ రోజు కూడా కేసీఆర్ గారి స్పీచ్ కోసం ముంబై వర్సెస్ జీటీ మ్యాచ్ ఉన్నప్పటికీ గంట సేపు స్పీచ్ విన్నా. అండ్ విన్న తర్వాత దాంట్లో ఉన్న హైలైట్స్ పాయింట్స్ గురించి ఈ రోజు డిస్కస్ చేయబోతున్నా. కేసీఆర్ గారు ఈ రోజు స్పీచ్ లో యాజ్ యూజువల్ గా కేసీఆర్ గారు మార్క్ చూపించిండు. కేసీఆర్ గారి స్పీచ్ అంటే జోకులు, పంచులు, కవిత్వాలు మాట్లాడడం, సెటైర్ లేయడం, సామెతలు మాట్లాడడం ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. ఒక్కరి పేరు మాట్లాడకుండా, ఒక్కరి పేరు ప్రస్తావించకుండా అందరినీ మాస్ ర్యాగింగ్ చేసిండు. ఫస్ట్ ఇష్యూ వచ్చేసి హైడ్రా ఇష్యూ. సో తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి ఏదైనా బ్యాక్ స్లాష్ జరిగిందా అంటే, రివర్స్ కొట్టిందా అంటే అది హైడ్రా ఇష్యూ. హీరో నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డికి ఎంత పేరు వచ్చిందో, హైదరాబాద్ లో చిన్న చిన్న పేదల ఇల్లు గులగొడుతున్నప్పుడు, మొన్న ఖమ్మంలో గులగొట్టినప్పుడు, నిన్న అమీన్పూర్ లో గులగొట్టినప్పుడు పేదల ఇల్లు గులగొడుతున్నారనే విషయంలో హైడ్రాకి ఇంకా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి బ్యాక్ స్లాష్ జరిగింది. సో దాన్ని ఈ రోజు కేసీఆర్ గారు ప్రస్తావిస్తూ, మేము 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నాము, ఒక్క పేదవాని ఇల్లు కూడా కూడగొట్టలేదు, 3,50,000 ఇల్లు ఇచ్చినాము, కానీ ఈ దౌర్జన్యమైన ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు పేదల ఇల్లు గుడిసెలు కూడా కూలగొడతారా అని చెప్పేసి ఒక కౌంటర్ అయితే ఈ రోజు కేసీఆర్ గారు వేసుకోరు. దాని తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన వచ్చిన తర్వాత తొలి సంతకంలో ఈ హైడ్రా గీడ్రా ఏది లేకుండా చేస్తానని ఓపెన్ గా స్టేజ్ మీదనే చెప్పిండు. దానికి ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరు అరిసిరు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హైడ్రాకి ఎంత వ్యతిరేకత ఉందో. రెండోది వచ్చేసి కాంగ్రెస్ నాయకులందరూ కేసీఆర్ చనిపోవాలి, కేసీఆర్ చచ్చిపోవాలని రోజు పొద్దుగా లేస్తే మొత్తుకుంటున్నారు అండ్ అరుస్తున్నారు. మీరు 100 జన్మలు ఎత్తినా మేము జావాను అని చెప్పేసి ఒక పంచ్ డైలాగ్ అయితే వేయడం జరిగింది. అండ్ మూడో ఇష్యూ వచ్చేసి ఫ్రీ బస్ గురించి మాట్లాడాడు. సో ఈ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వీరంతా ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రీ బస్ స్కీమ్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల యొక్క జీవితాలు ఆగమైనాయి, క్యాబ్ డ్రైవర్ల యొక్క జీవితాలు ఆగమైనాయి. ఈ పథకం ఎందుకు అన్న విధంగా ఒకవేళ కేసీఆర్ గారు వస్తే ఈ ఫ్రీ బస్ ఉంచుతారా తీసేస్తారా అనేది విషయం గురించి అయితే మాట్లాడలేదు. ఫోర్త్ విషయం వచ్చేసి ఎంప్లాయీ ఇష్యూస్ మీద మాట్లాడాడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద మాట్లాడాడు. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నారో వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు, వాళ్ళ గ్రాట్యుటీ వస్తలేదు, వాళ్ళ పిఎఫ్ పైసలు వస్తలేవు అని చెప్పేసి ఈ ప్రభుత్వంలో రావట్లేదు అని చెప్పిండు. కానీ ఇది వాస్తవం కాదు. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఎంప్లాయీస్కి లేట్ అయినాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకనే 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఏజ్ని పెంచిండు. అండ్ దాంతోపాటు పీఆర్సీ ఇష్యూ మీద మాట్లాడిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాల్లో 72% పీఆర్సీ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 70% కాదు కదా, 7% పీఆర్సీ కూడా ఇప్పటివరకు ఇవ్వకుండా ఉద్యోగులను బాధ పెడుతుంది అనే విషయం గురించి మాట్లాడిండు. వాస్తవాన్ని చెప్పాలంటే ఉద్యోగులే కేసీఆర్ని ఓడగొట్టడంలో కీలక పాత్ర పోషించారు. పీఆర్సీ ఇవ్వట్లేదు, ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఉద్యోగులు కేసీఆర్కి అగెనిస్ట్ గా పనిచేసారు. ఇది అందరికి తెలిసిన విషయం. కానీ ఈ రోజు కేసీఆర్ గారే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి, పీఆర్సీ గురించి మాట్లాడితే నాకే నవ్వు వచ్చింది. అండ్ ఐదో విషయం వచ్చేసి అందరికి నచ్చిన విషయం రైతు బంధు. సో రైతు బంధు టాపిక్ గురించి కూడా చాలా సీరియస్ గా మాట్లాడిండు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నెల లేట్ అయినా కానీ ప్రతి ఒక్కరికి 10 రోజులలో అందరు రైతులలో అకౌంట్లలో టింగ్ అనుకుంటూ ఫోన్ మెసేజ్లు వచ్చేవి, రైతు బంధు పడ్డది అని చెప్పేసి. కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులందరూ కలిసి 6,000 ఇస్తున్నామని చెప్పేసి ఒక రైతు బంధుని నెల రోజులు ఇస్తారా ఎవడన్నా? నెల రోజుల పాటు రైతు బంధు వస్తుందా? 2-3 రైతు బంధులు వీళ్ళు స్కిప్ చేసిరు. సో మేము వచ్చిన తర్వాత మళ్ళీ రైతు బంధు ఇప్పటివరకు ఎంత పడుతుందో అట్లనే పడేటట్టు చూస్తాము అన్నట్టు రైతులకు కూడా ఒక హామీ ఇచ్చేటట్టు ప్రయత్నం చేసేట్టు. ఇంకో విషయం వచ్చేసి కేసీఆర్ గారి మీద మేజర్గా ఉన్న ఒక కన్సర్న్ ఏంటంటే, ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీకి ఒక్కసారి కూడా రాలేదు, వచ్చినా కానీ ప్రజా సమస్యలపైన మాట్లాడలేదు, ఫామ్ హౌస్లోనే ఉంటూ ఫామ్ హౌస్లోనే వంటుండు అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు అందరు అన్నారు. దానికి కేసీఆర్ గారు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటేసిరు. సో ఓటేసిన తర్వాత వాళ్ళు పని చేయని ఇవ్వాలి, వాళ్ళు ఏం పని చేస్తారో చూడడానికి వాళ్ళని డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్పేసి నేను ప్రజా జీవితంలో లేకుండా వాళ్ళు చేసే పనులని రోజు చూస్తున్నా. కానీ వీళ్ళు చేస్తున్న పనులు అమాయకమైన ప్రజల్ని డిస్టర్బెన్స్ చేస్తుంది, పేదల పొట్ట కొడుతుంది, రైతులకు పంటలు పండట్లేదు, రైతులను మోసం చేస్తున్నారు, యూరియా బస్తాలు ఇవ్వట్లేదు అనే విధంగా డిఫరెంట్ టాపిక్స్ తీసుకొచ్చి ఇప్పటి నుంచి కేసీఆర్ బయటకు వస్తాడు, కేసీఆర్ స్పీచ్లు పెడతాడు, కేసీఆర్ స్పీచ్ ఇస్తాడు అనే విధంగా ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చిండు. అండ్ దాంతో పాటు రియల్ ఎస్టేట్ ఇష్యూ మీద కూడా కేసీఆర్ గారు టచ్ చేసిరు. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ లో హైవే మీద పోతున్న 2 కోట్లు 3 కోట్లు భూమి పోతుండే, డాంబర్ రోడ్ కానుకొని ఉంటే ₹1,00,00,000 పోతుండే. ఎవరైనా రైతు పంట పండకపోయినా, ఇంట్లో బిడ్డ పెళ్ళున్నా కానీ పొలం అమ్ముకొని దర్జాగా బతికేటోడు. కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమ్మేటోళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కొనేటోడు ఎవడు కొనట్లేదు. ప్రభుత్వానికి భయపడి
ఈ నాయకులకు భయపడి ఇన్వెస్టర్లు ఎవరు భూములు కొనట్లేదు, ప్రాజెక్టులు కట్టట్లేదు అని చెప్పేసి రియల్ ఎస్టేట్ ఇష్యూ మీద కూడా కేసీఆర్ గారు మాట్లాడారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బాగా నడిచేది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అన్సర్టెనిటీ క్రియేట్ చేసిరు. ఈ హైడ్రా పెట్టడం వల్ల మైనస్ అయింది రియల్ ఎస్టేట్ కి. సో దానిపైన కూడా మేము వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ని కూడా డెవలప్ చేస్తామని ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చిండు. మేజర్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే కరెంట్ ఇష్యూ, ఎలక్ట్రిసిటీ ఇష్యూ. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ ఇష్యూ అనేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ క్రైసిస్ అయితే తెలంగాణలో ఫేస్ చేస్తున్నారు. అంతెందుకు కాంగ్రెస్ నాయకులు మొన్న ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడనే పవర్ పోయింది. అండ్ చాలా ప్లేసెస్ లో తెలంగాణలో పవర్ కట్స్ ఉన్నాయని మనం న్యూస్ కూడా వింటున్నాం. సో ఈ విధంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే, కేసీఆర్ లేనప్పుడు ఎలా ఉంది, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా ఉంది, ఒక సింపుల్ కంపారిజన్ చేస్తూ ఒక మాస్ ర్యాగింగ్ స్పీచ్ అయితే ఇచ్చిండు. సో ఈ స్పీచ్ గురించి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.